నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే ఈ ఫిబ్రవరి నెలలో పెళ్లి ముహూర్తాలు 19 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యమైన పెళ్లి ముహూర్తాలు ఈ నెలలో అనేసి మన ఆస్ట్రాలజీ ప్రకారంగా చాలామంది పెట్టించుకున్నారు. 17తో మూడాలు శుక్రమౌఢ్యమైన వచ్చింది, 17తో వెళ్ళిపోయింది అనే ఉద్దేశంతో ఈ 19th నుంచి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇవి ఎలా ఉంటాయి, అసలు వీటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఎలాంటి లాభాలు జరుగుతాయి, దీని గురించి క్లియర్గా చెప్తాను. ఆ తర్వాత ఏంటంటే దీనికి రెమెడీ ఏంటంటే మళ్ళీ మనం రీమ్యారేజ్ చేసుకోవచ్చు. రీమ్యారేజ్ చేసుకోవడం వలన ఈ పవర్ వెళ్ళిపోయి మంచి పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసుకొని మనము న్యూమరాలజీ ప్రకారంగా ఈ పెళ్లి ముహూర్తాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి ఎంత పవర్ ఉంటుంది క్లియర్గా మీ అందరికీ తెలియజేస్తాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీరే కావచ్చు, ఈ తేదీలలో మీరు పెళ్లి చేసుకుంటుంటే కనుక ఖచ్చితంగా రీమ్యారేజ్ చేసుకోవాలి. నేను దీనివల్ల మీకు ఏ నష్టాలు జరుగుతాయో చెప్తాను. ఇలాంటి నష్టాలు మీకు ఉంటే కనుక ఈ ఏప్రిల్ 19th రోజున కానీ, లేదా ఆగస్టు 19th రోజు కానీ, లేదా 2028లో మళ్ళీ ఒక 2 ముహూర్తాలు వస్తాయి. అప్పుడు కానీ 2027లో న్యూమరాలజీ పరంగా అస్సలు ముహూర్తాలే లేవు. క్లియర్గా మీరు దీన్ని చూసుకొని చేసుకోండి. 100% మంచి పవర్నిచ్చే న్యూమరాలజీ పవరు చూసుకొని మనకి వెళ్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళరండి. హ్యాపీగా మీ అందరి లైఫ్లో సూపర్ సక్సెస్గా మారిపోతుంది. ఆ తర్వాత మన లైఫ్లో మనకు సక్సెస్ కావాలంటే ఏం కావాలి? ఒకటి, మన మొబైల్ నంబర్ ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి ఈ మొబైల్ నంబరు ఖచ్చితంగా మంచిదై ఉండాలి, లక్కీ నంబర్ అయి ఉండాలి. ఈ నంబర్లో 14569 నంబర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. మీకు ఇంకా వేరే మొబైల్ నంబర్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే చాలా వీడియోస్ చేశాను, చూడండి. నెక్స్ట్, మనందరికీ ఒక పవర్ కావాలి, ఆరాశక్తి పవర్. ఈ ఆరాశక్తి పవరు మన ఇంట్లో కరెక్ట్గా ఉందా లేదా ఇది చూసుకోండి. తర్వాత మనందరికీ మ్యారేజ్ డేటే బాగా పనిచేస్తుంది. ఈ వీడియోలో మీరు వింటే ఖచ్చితంగా మీరు ఈ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందనేది మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ఈ ఫిబ్రవరి నెలలో, ఫిబ్రవరి 2026లో పెళ్లి ముహూర్తములు అని నాకు ఒక గూగుల్ ద్వారా నాకు ఒక మెసేజ్ నేను చూసుకొని ఈ వీడియోలో మీ అందరి కోసం చేస్తున్నాను. ఇది తప్ప మరి అంటే పంతులు గారి ప్రకారము, ఆస్ట్రాలజీ ప్రకారము 100% కరెక్ట్. వాళ్ళు చూసేది డేట్స్ చూడరు, వాళ్ళు చూసేది ఓన్లీ తిథి మాత్రమే. తేదీకి చాలా తేడా ఉంది. తిథిని మనకు ముహూర్తం నిర్ణయించేది తిథి పైన, మనకు పెళ్ళి అయ్యేది తేదీ పైన, టైమింగ్స్ పైన. మరి తిథి ప్రకారమే పెళ్లి చేసుకోవచ్చు కదా, తేదీ ప్రకారం ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే ఈజీగా మనకు అర్థమవడం కోసము, అందరికీ ఈజీ పద్ధతిలో చేసుకోవడం కోసం. కానీ అందరికీ దశమి రోజు మా పెళ్ళి అంటే అర్థం అవ్వదు. కానీ ఎప్పటి నుంచో వస్తుంది కదా, మీరు ఇప్పుడు వచ్చారు కొత్తగా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ నేను న్యూమరాలజీ ఎప్పటి నుంచో ఉంది అని మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ తిథి ప్రకారంగా మనము అనాది నుంచి మన హిందూ సాంప్రదాయం ప్రకారం కేవలం నేను కూడా అలాంటి మ్యారేజ్ డేట్ని చేసుకున్నాను.
తిథి ప్రకారమే చేసుకున్నాను. కానీ తిథి వద్దు, తేదీ మాత్రమే చేసుకోమని న్యూమరాలజీ చెప్తుంది. దీని వలన మీకు ఎటువంటి సమస్యలు వస్తాయి నేను క్లియర్గా చెప్తాను. చూసుకొని మీ పెళ్లి డేట్ ఇలా ఉంటే మీరు రీమ్యారేజ్ April 19/4/2026 ఒక మ్యారేజ్ డేట్ ఉంది, 19/8/2026 ఒక మ్యారేజ్ డేట్ ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే 1/9 పవర్. 1/9 పవరు, 1 అంటే రాజు, 9 అంటే కుజుడు. రాజు మనకు శాసించేటైనా, మనం రాజకీయాల్లో కావచ్చు, భూముల విషయంలో కావచ్చు, ఎలా ఎదగాలన్నా సరే ఈ 19 పవరు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే నేను 19 మాత్రమే ఎంచుకున్నాను. 1, 10, 19 ఈ 3 బాగానే ఉంటాయి, కానీ హై పవర్ 19లో ఉంటుంది కాబట్టి 19 ఎంచుకున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ డేట్లో 1/9 మన రీసెంట్గా సెప్టెంబర్ 1 రోజు చేసాం. 1/9 రోజున చేసాం మ్యారేజ్, చాలా బాగుంది. అట్లా మన డేట్లో ఖచ్చితంగా ఒక 9 కానీ ఒక 6 కానీ ఇట్లా వస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఈ పెళ్లి ముహూర్తాల గురించి ఓన్లీ న్యూమరాలజీ పద్ధతిలో చెప్తాను. పంతులు గారు చెప్పింది అబద్ధం కాదు, చెడు కాదు, ఓన్లీ తిథి ప్రకారమే చెప్పారు. ఇది నేను ఎవరిని విమర్శించడం కోసం కాదు. మీరు దయచేసి మీ యొక్క మ్యారేజ్ పవర్ని మీరే వృద్ధి చేసుకొని మీ యొక్క శక్తి సామర్థ్యాల్ని మీరే నిరూపించుకోవాలంటే ఈ మ్యారేజ్ డేట్స్లో ఏది కూడా పని చేయదు. దీని గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ 19/2/2026 దీని కోడ్ ఏమొస్తుందంటే 1/4 కోడ్ వస్తుంది. దీని కోడ్ 1/4 కోడ్ వస్తుంది. దీనికి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 1/9 పవర్ నేను ఇందాక చెప్పాను. 1 పవర్ కింగ్ పవరు, 9 పవర్ కుజుడు పవరు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఈ 2 పవర్స్ చేసి చివరికి 4 ఉంది కదా, ఈ 4 మిమ్మల్ని వివాదాల్లోకి తీసుకెళ్తుంది, భార్యాభర్తలు గొడవలయ్యేలా చేస్తుంది. ఇది పెళ్లి రోజు నుంచే దాదాపు మొదలవుతుంది. ఉండే కొద్దీ మీ జాబ్ పోయే అవకాశంగా రావచ్చు. మీ యొక్క కాంట్రాక్ట్స్ కానీ ఏవైనా కానీ పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే ఏ వివాదం వచ్చినా, ఎటువంటి గొడవ వచ్చినా కూడా కొంచెం మాట్లాడకుండా జీవితాంతం ఇలాగే ఉంటుంది. ఇది లేకుండా మీరు చూసుకుంటే మంచిది, లేదా మీరు దీనికి సరెండర్ అయిపోవడమే. ఈ విషయాలన్నీ మీకు జరుగుతాయి, ఇంకా చాలా ఉంటాయి. క్లియర్గా అంత టైం లేదు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ 20/2/2026 ఇది 2/5 కోడ్ మ్యారేజ్. ఈ 2/5 కోడ్ ఏమిటంటే అందరికీ మన దగ్గర డబ్బు, ముఖ్యంగా ఒక విషయం చెప్తాను మీకు. మన పెళ్ళి అయ్యే వరకు మనకు చాలా బాగా జరుగుతుంటుంది. ఎందుకు అంటే పుట్టిన తేదీ మన పెళ్ళి అయ్యే వరకు 100% పనిచేస్తుంది. పెళ్ళి అయిన తర్వాత 25%లోకి అంటే 25%లోకి మన పుట్టిన తేదీ వెళ్ళిపోతుంది. 25% మన పుట్టిన తేదీ పడిపోయి 75% రూలింగ్ మన మ్యారేజ్ డేట్ చేస్తుంది. మీరందరూ చూసుకోండి, పెళ్ళి అయినప్పుడు ఎట్లాగైంది, పెళ్ళి కాకముందుకి ఎలా ఉంది, మీ మ్యారేజ్ డేట్ పవర్ ఏంటో మీరు ఆల్రెడీ మ్యారేజెస్ వీడియోస్ చాలా చేశాను, చూసుకోండి. 2/5 2 అంటే ప్రతి ఒక్కరి పైన జాలి కలుగుతుంది. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఏది చూడకుండా దాన ధర్మాలు అన్నీ కూడా జరిగిపోయి వారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు మొదలవుతాయి. ప్రతిదీ జాలి గుణం అనేది భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. అది భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య షూరిటీలు, గ్యారంటీలు, వారంటీలు అన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇది ఆల్రెడీ మా పాత మ్యారేజ్ డేట్ కోడ్ 11/5/2005. నెక్స్ట్ 5 ఉంది కదా, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లల విషయంలో సిజేరియన్స్ కావచ్చు, కరెక్ట్గా మ్యారేజ్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఈ కరెక్ట్గా హెల్త్ ఇష్యూస్ కూడా
వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ అయితే 100% ఉంటుంది. పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండి ఈ మ్యారేజ్ డేట్ని మీరు చూసుకోండి. నెక్స్ట్ 3/6 కోడ్ 21/2/2026. ఈ మ్యారేజ్ డేట్లో 3/6 ఇక్కడ 21 అనేది 3 కిందికి ఉంది. ఏమవుతుందంటే బిజినెస్ లాసెస్ అనేవి జరుగుతాయి. ఎందుకు ఈ బిజినెస్ లాసెస్ అంటే ఇక్కడ గురువుతో కలిపిన 2 అంటే చంద్రుడు, 1 సూర్యుడు, ఈ 2 గ్రహాలు పనిచేసి తర్వాత చివరికి గురుడి ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గురుడి ప్రభావంతో ఏమవుతుందంటే మనీ లాసెస్ అనేది జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే ఏదైనా పెట్టుబడి కావచ్చు, ఎవరికైనా డబ్బు ఇవ్వడం కావచ్చు, టోటల్గా అయితే మీ దగ్గర ఉన్న మనీ లాస్ చేస్తారు. ఎవరో ఒకరు పుట్టుకొని వస్తారు. మీరు తొందరలోనే తెలుసుకోండి దీని గురించి. ఇది చాలా డేంజర్. 6 ఉంది, మనీ కంట్రోల్స్ ఉంటాయి, ఓకే, పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 3 ముందు లాక్కి వెళ్ళిపోతుంది కదా, మీరు అట్లాగే తీసుకెళ్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 6 ఉన్నందువలన మీకు ఒక 20 నుంచి 30% వరకు మీకు మంచిది. ఇది చూసుకోండి. నెక్స్ట్ 6 అండి. 6 అంటే 24/2/2026. అయితే 6/9 కోడ్. ఇక్కడ 6/9 ఒక 10% బాగానే పనిచేస్తుంది. కాకపోతే 2 పవర్ ఉంది కదా, వారంటీలు, గ్యారంటీలు, జాలి, గుణము ఇవన్నీ కూడా వచ్చేసి 4 వచ్చేసి వివాదాల్లోకి తీసుకెళ్తుంది. 6 ఉన్నందుకు వలన, టోటల్ 6 రావడం వలన కేవలం మీకు ఒక 20 నుంచి 30% మాత్రమే దీనికి ఎలిజిబుల్. 9 ఉన్నందుకు వల్ల ధైర్యము, ఆస్తులు ఇవన్నీ కలిసి వస్తాయి. కానీ ఈ వివాదాలకి మాత్రం మీరు ఇరుక్కపోయి సగం డబ్బు, సగం ఏంటి 60 నుంచి 70% వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని కూడా అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు చేసుకొని ఇప్పటికే అన్ని రెడీ అయిపోయి ఉంటాయి, నెక్స్ట్ రీమ్యారేజ్ చేసుకోవచ్చు, టెన్షన్ ఏం పడకండి. 25 దీన్ని 2+5 7 అంటాం. 25/2/2026 ఈ మ్యారేజ్ డేటు ఏం చేస్తుందంటే 25 అంటే సేమ్ మళ్ళీ వారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు. 5 కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చేస్తుంది. బాగా పిల్లల విషయంలో గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా డేంజరస్ చేస్తుంది. హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తుంది. ఏదైనా జాబ్ కానీ ఏదైనా చేస్తే రిటైర్మెంట్ స్టేజ్ అనేది తొందరగా వస్తుంది. హెల్త్ ఇష్యూస్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఇక్కడ 7 నంబర్ ఉంది. ఒకటి, భార్యాభర్తలు దూరం ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకరు ఒక దగ్గర, ఒకరి దగ్గర, లేకపోతే ఒకే ఇంట్లో ఉన్నా సరే గొడవలు, కొట్లాట్లు ఏదో ఒకటి చేపించి దూరం చేస్తుంది. రెండోది, మీకు చేసే సమస్య ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మీరు దగ్గర ఉంటే, దూరం ఉంటే మీకు మించిన ఇది ఉండరు, దగ్గర ఉంటే ఇంకోటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉంది. ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా చేస్తుంది. కానీ ఇలా ఉండడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్, యాక్సిడెంట్స్ కావడమో, మనీ ప్రాబ్లమ్స్ రావడమో ఏదో ఒక విషయంలో చేస్తుంది. నెక్స్ట్ 1 ఉంది కాబట్టి కొద్దిగా మీరు చేసే పనులలో 1 పవర్ కొద్దిగా చూపిస్తుంది కాబట్టి పెద్దగా దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే 10% మాత్రమే. 90% చాలా ప్రాబ్లం ఎదుర్కోవాలి. జాగ్రత్తగా ఒకవేళ ఈ మ్యారేజ్ చేసుకుంటుంటే కనుక మీరు రీమ్యారేజ్కి ఖచ్చితంగా రెడీ అయిపోండి. మిగతా వాళ్ళ విషయంలో నేను గట్టిగా చెప్పలేదు. ఈ 25 ఖచ్చితంగా మీరు రెడీ అయిపోండి. 26 ఇది 8/2 కోడ్. 26/2/2026 ఈ రోజున పెళ్లి జరిగితే కనుక మీరు ఏదైనా బిజినెస్లు ఓపెన్ చేసుకున్నా సరే, ఏదైనా జాబ్లో అయినా సరే, ఎక్కడైనా సరే మీరు ప్రాబ్లం పడిపోవాల్సిందే. ఎందుకంటే బిజినెస్ లాస్ ఖచ్చితంగా జరుగుతుంది. ప్రాబ్లమ్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. చాలా హెవీగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు అవాయిడ్ చేసి రీమ్యారేజ్ చేసుకోవాల్సిందే. 25-26 వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అండి. ఎందుకంటే విడాకులు, గొడవలు, కొట్లాటలు, మీకు మనీ లాసెస్ కావడము, ఇవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్లో మనీ లేనిది ఏ పని అవ్వట్లేదు. మీకు మనీకి చాలా దూరం అవుతారు. మనీ రావాలంటే చాలా గగనం. ఈ రోజు రావాల్సిన మనీ 10 నుంచి 15 రోజుల్లో వస్తాయి. అందుకని అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు మీ ఇంట్లో గొడవలు అనేది స్టార్ట్ అయినప్పుడు
ఆ గొడవలు ఒకటికి రెండు ఎక్కువైపోయి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. ఇక్కడ పంతులు గారు పెట్టిన ముహూర్తాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అది తిథులలో వస్తాయి కాబట్టి, ఇక్కడ తేదీకి సంబంధించిన డేట్స్ కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా షూరిటీ, గ్యారంటీ ఏమన్నా పెట్టాలంటే ఈ 8/2 వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. చూసి ఈ ఏప్రిల్ 19th రోజున రీమ్యారేజ్ చేసుకుంటే 100% సూపర్గా ఉంటుంది. మనము రీమ్యారేజ్ ఎలా చేస్తాం? ఒకటి, మీకు 18th రోజున మీరు ఖచ్చితంగా మేము చెప్పిన దగ్గరికి మీరు రావాలి. అక్కడ మనము 19th రోజు మార్నింగ్ దానికి సంబంధించిన ఒక విఘ్న గణపతి హోమం ఉంటుంది. తర్వాత భూవరాహ పాశుపత హోమం ఉంటుంది. ఆ తర్వాత ఇది మన సత్యనారాయణ కథ కూడా ఈసారి మ్యారేజ్లో యాడ్ చేశాం. ఖచ్చితంగా మీ మ్యారేజ్ ఎవరైనా సరే, వీళ్ళే కాదు ఇంకెవరైనా సరే, మీరు వచ్చి ఈ మ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి మేము బంగారం కొనలేం సార్, ఇప్పుడు తాలిబొట్టుకు సంబంధించి మేము కొనలేం సార్ అంటే కూడా పసుపు తాడు కూడా కట్టుకోవచ్చు. ఈ ముహూర్తం టైంలో కట్టుకుంటే మీకు ఆ కలయిక అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద స్క్రోల్ అయిన నంబర్కి మీరు మాట్లాడి మంచి మ్యారేజ్ డేట్ చేసుకొని ముందుకెళ్ళండి. ఒకవేళ ఈ డేట్స్లో మీరు చేసుకున్నా సరే ఏప్రిల్ 19th ఆర్ ఆగస్ట్ 19th లేదంటే 2028 మేలోనే ఎప్పుడు వస్తుంది, అది అప్పుడు చేసుకోవచ్చు. చూసి చేసుకోండి. థ్యాంక్ యూ మీ అందరికి.